'ఆశీ 16' మూవీ మీద రోజు రోజుకి ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోతూ ఉన్నాయి. అసలు 'బుచ్చిబాబు' గారు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియట్లేదు కానీ, బట్ మూవీలో కాస్ట్ అండ్ క్రూని చూస్తుంటే మాత్రం నాకైతే చాలా అంటే చాలా గుడ్ వైబ్స్ వస్తూ ఉన్నాయి. అసలు మూవీ మీద ఫస్ట్ నుంచి కూడా మంచి వైబ్సే వస్తూ ఉన్నాయి. ఎవరికి కూడా గేమ్ చేంజర్ మీద నమ్మకం లేదు. ప్రతి ఒక్కరికి 'ఆశీ 16' మూవీ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి మంచి వైబ్స్ ఇస్తూ ఉంది. సో, 'ఆశీ 16' మూవీలో రోజు రోజుకి పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే జాయిన్ అవుతూ ఉన్నారు. ఇప్పటికే ఆల్రెడీ 'శివరాజ్ కుమార్' గారున్నారు, 'రామ్ చరణ్' గారున్నారు, 'మున్నా భయ్య' ఉన్నాడు, మన 'జగ్గు బాయ్' ఉన్నాడు. ఇంకా చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్‌ని, పెద్ద పెద్ద టెక్నీషియన్స్‌ని ఆన్ బోర్డ్ చేసుకొనున్నారు. ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్‌లో సూపర్ స్టార్ అయినటువంటి 'రణబీర్ కపూర్' గారి పేరైతే వినిపిస్తోంది. యెస్ భయ్య, మీరు విన్నది కరెక్టే అన్నమాట. 'రణబీర్ కపూర్' గారు కూడా 'ఆశీ 16' మూవీలో ఒక రోల్ చేయబోతున్నట్టు ఇన్‌సైడ్‌గా గట్టిగా అయితే వినిపిస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం వేరే లెవెల్‌లో ఉంటది. ఎందుకంటే మూవీకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే 'రణబీర్ కపూర్' గారికి హిందీలో చాలా పెద్ద మార్కెటే ఉంది. ఆల్రెడీ 'రామ్ చరణ్' గారికి కూడా చాలా పెద్ద మార్కెటే ఉంది. బట్ ఒకవేళ 'రణబీర్ కపూర్' గారు యాక్ట్ చేస్తే డెఫినైట్‌లీ మూవీకి చాలా హెల్ప్ అవుతుంది కలెక్షన్స్ వైస్‌గా కూడా. సో 'రణబీర్ కపూర్' గారు ఈ మూవీలో యాక్ట్ చేయడం వల్ల చాలా అంటే చాలా ప్లస్ అవుతుంది. మూవీ టీమ్‌కి ప్లస్ అవుతుంది. మూవీకి ప్లస్ అవుతుంది. ఆల్సో 'రణబీర్ కపూర్' గారు కూడా ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే 'రణబీర్ కపూర్' గారిని మన టాలీవుడ్ వాళ్ళు చాలా వరకు ఓన్ చేసుకున్నారు. ఇంకా 'రామ్ చరణ్' గారి మూవీలో యాక్ట్ చేశారంటే ఇంకా చాలా ఓన్ చేసుకుంటారు. సో 'బుచ్చిబాబు' గారు అంతా మీ చేతుల్లోనే ఉంది. ప్లీజ్ మేక్ ఇట్ హ్యాపెన్. జరిగితే చాలా బావుంటుంది. జరగాలని కూడా కోరుకుందాం. ఇంకా ఈ విషయాన్ని పక్కన పెడితే ఇంకా 'ఆశీ 16' షూటింగ్ ఎంతవరకు వచ్చిందంటే ఆల్రెడీ 2 షెడ్యూల్స్ అయితే పూర్తి చేసుకున్నారు. ఇంకా థర్డ్ షెడ్యూల్స్‌కైతే అడుగు పెడుతున్నారు. ఈ థర్డ్ షెడ్యూల్‌లో మన 'రామ్ చరణ్' గారితో పాటు 'శివరాజ్ కుమార్' గారు కూడా జాయిన్ అవ్వబోతున్నారు. అసలు ఇంకా మామూలుగా ఉండదన్నమాట. షూటింగ్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్‌గా జరుగుతూ ఉంది. 'బుచ్చిబాబు' గారు మొత్తం చాలా ప్రాపర్‌గా ప్లాన్ చేసుకున్నారు. మూవీకి ముందు మొత్తం ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా మూవీని అయితే తీస్తూ ఉన్నారు. అసలు మూవీలో 'రామ్ చరణ్' గారి లుక్స్ ఊహించుకుంటేనే చాలా అంటే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది నాకైతే. ఎందుకంటే 'రామ్ చరణ్' గారివి మనం రీసెంట్‌గా ఆఫ్‌లైన్ లుక్స్ చూస్తుంటేనే మెంటలెక్కిపోతుంది. అసలు ఆ బాడీ గాని, ఆ బియర్డ్ గాని, ఆ హెయిర్ కానీ అసలు లుక్స్ అయితే మామూలుగా ఉండట్లేదు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా అవే లుక్స్ రా అండ్ రస్టిక్‌గా చూస్తే ఇంకెలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి మీరే. ఆల్రెడీ 'రామ్ చరణ్' గారు చెప్పారు ప్యూర్ మట్టి స్టోరీ అని. ఆఫ్టర్ 'రంగస్థలం' తర్వాత అంతకంటే పెద్ద మూవీ నేను తీయబోయేది 'ఆశీ 16' మూవీ అనే చెప్పాడాయన. సో మూవీనైతే చాలా నమ్ముతున్నారు 'రామ్ చరణ్' గారు అండ్ 'బుచ్చిబాబు' గారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని అంతలానే నమ్ముతున్నారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మంచి పాజిటివ్ వైబ్స్ ఇస్తూ ఉన్నాయి. ఆల్సో రీసెంట్‌గా 'రామ్ చరణ్' గారి ఆఫ్‌లైన్ లుక్స్ చూస్తుంటే నాకింకా నమ్మకం చాలా ఎక్కువైపోయింది. మూవీ అయితే పక్కా బ్లాక్ బస్టర్ అని నాకైతే నమ్మకం వచ్చేసింది. ఆల్సో రీసెంట్‌గా వీళ్ళు తీసుకుంటున్నటువంటి టెక్నీషియన్స్ గాని, ఆల్సో యాక్టర్స్‌ని గాని చూస్తున్నా కూడా సేమ్ బ్లాక్ బస్టర్ వైబ్సే ఇస్తున్నాయి నాకైతే. 'రామ్ చరణ్' గారిని ఎవరైతే 'గేమ్ చేంజర్' మూవీతో ట్రోల్ చేశారో, నెక్స్ట్ 'ఆర్సీ 16' మూవీతో ఆయన యాక్టింగ్ స్కిల్స్‌తో అండ్ ఆయన పర్ఫార్మెన్స్‌తో మీ అందరి చేత ఆయన మళ్ళీ సెల్యూట్ చేపించుకునే టైం అయితే దగ్గర పడింది. మీరైతే వేచి చూడండి అంతే. మీకు టైం అయితే వచ్చేసింది. 'రామ్ చరణ్' గారు ప్యూర్‌గా రెడీ అయిపోయారు. ఎందుకంటే ఆయన బాడీ పెంచిన విధానం చూస్తేనే అర్థమవుతుంది. మూవీ కోసం ఎంత దూరమైనా వెళ్ళేలాగా కనిపిస్తున్నారు. ఎవరైనా అంతే. ఒక మంచి స్టోరీ దొరికిందంటే దానికి 100% ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఆల్సో 'రామ్ చరణ్' గారు అటువంటి విషయంలో ఒక మెట్టు ఎక్కువే ఉంటారు. సో 'రామ్ చరణ్' గారు నెక్స్ట్ 'ఆర్సీ 16' మూవీతో ఆయన కమ్‌బ్యాక్ ఇస్తే ఎలా ఉంటదో మళ్ళీ ఇంకోసారి చూద్దురు గాని వేచి ఉండండి. ఆల్రెడీ ఒకసారి 'రంగస్థలం'తో చూపించాడు. మళ్ళీ 'త్రిబుల్ ఆర్'తో చూపించాడు. ఇప్పుడు మళ్ళీ 'ఆర్సీ 16' మూవీతో ఎటువంటి కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నాడో మళ్ళీ చూడబోతున్నారు. బాక్స్ ఆఫీస్‌కి ఈసారి చొక్కాలు రాసి పెట్టుకోమ్మా. నీకైతే మామూలుగా ఉండదు ఈసారి. నాకైతే 'ఆర్సీ 16' మూవీ మీద చాలా నమ్మకం ఉంది. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.